అమాయకత్వం, మరికొంచెం కన్నింగ్, మరింత కామెడీతో మనందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు గెట్ అప్ సీను అలాంగ్ విత్ దిస్ టీమ్. చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. ఫ్రస్ట్రేషన్ సార్, ఫ్రస్ట్రేషన్. ఆఫీస్ లో పెట్టే బాస్ టార్చర్ తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్. ఈ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలో తెలియక ఇంట్లో వైఫ్ మీద పిల్లల మీద చూపిస్తారు సార్. సో నాది సేమ్ పొజిషన్, వాళ్ళ మీద చూపించాలి. ఏమే అయ్యగారు, అయ్యగారు, మీ అమ్మగారు ఏం చేస్తున్నారు? మా అమ్మగారు చనిపోయి చాలా రోజులు అయిందండి. మీ అమ్మగారు? మా ఆవిడ ఏం చేస్తుంది? ఆ అమ్మగారు కిచెన్ లో ఉన్నారండి. రమ్మని చెప్పు. అమ్మగారు, అయ్యగారు పిలుస్తున్నారండి. ఏంటండి? నేను ఆఫీస్ రాగానే ఏసీ ఉండాలి తెలుసు కదా నీకు? ఉంది కదండి అక్కడ. కాదు, ఆన్ చేసి ఉండాలి తెలుసు కదా? మీకు ఏసీ ఉండాలి మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ అప్పరావు తెలియదు కదా. అప్పరావుడు ఆ లైన్ మ్యాన్ అండి. ఏమైంది? కరెంట్ కట్ చేశాడు. మొన్న బిల్ కట్టమని డబ్బులు ఇచ్చా కదా నీకు? మీరు డబ్బులు ఇచ్చారు కానీ బిల్ ఇవ్వలే కదా. మరి డబ్బులు ఏం చేసావు? శారీ అనుకున్నాను, వాడు బిల్ ఇచ్చాడు. నేను కొడుతున్నానే. మీరు కొట్టిన రొమాంటిక్ ఏ ఇష్టపడి తేడా ఏం తెలియదండి. వెళ్ళి మధ్య పట్టుకొని రా. లేదండి, నేను ఆఫీస్ రాగానే మధ్య తోతాను తెలుసు కదా నీకు? మధ్య అవతరం మీకు తెలుసు నాకు తెలుసు, కానీ పాలకు తెలియదు కదా. ఏమైంది? తోడుకోలేదు. ఏమండి, నాకు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు స్వీట్స్ తీసుకొస్తాను, తీసుకొచ్చారా? తేలేదు. నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం కదా, ఎందుకు తీసుకోలేదు? నీకు ఇష్టం నాకు తెలుసు, నీకు తెలుసు. ఆడ అప్పరావుడు తెలియదు కదా. ఆడవాడు స్వీట్స్ వెళ్ళాడు, షాప్ పెట్టలేదు ఈరోజు. అబ్బాయి ఏం చేస్తున్నాడు? బయట నుండి పిల్లండి. బాబు బాబు ఇరా ఏం చేస్తున్నావు? బయటికి వెళ్ళాను నాన్న. బయట ఏం చేస్తున్నావు? బయట బాగుంటుందా లేకపోతే ఇంట్లో బాగుంటుందని చెక్ చేయడానికి వెళ్ళాను నాన్న. ఎక్కడ బాగుంది? నువ్వు లేకపోతే అదేంటి అక్కడనే బాగుంటుంది నాన్న. చూసావే చూసావే? చూడలేదండి. ఏం చేస్తున్నావు? విన్నానండి. వెళ్ళి టీ పట్రా. ఆ పళ్ళు ఏంటి అలా పాడైపోయి? బయట పళ్ళు పెట్టే తలగా పాడే ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు కదా నాన్న, అందుకే పాడైపోయి ఉంటాయి. నేను తెచ్చిపోను కదా. ఆ పళ్ళు ఏంటి అలా పాడైపోయి? ఏమండి టీ అండి? ఏంటి షుగర్ లేదు? వేసింది నాన్న, కరిగిపోయి ఉంటది. విన్నావా? వినలేదండి. ఏం చేసావు? చూసానండి. అరే ఇలా నువ్వు రా. ఇరా హోంవర్క్ చేయట్లేదంట. నాన్న చేస్తున్నాను కదా నాన్న, రోజు అమ్మ పాల ప్యాకెట్ తమ్మంటే చేస్తున్నాను, కూరగాయలు తరగమంటే తరుగుతున్నాను, అన్ని చేస్తున్నాను నాన్న. హోంవర్క్ అంటే అది కాదురా, స్కూల్ స్కూల్ వెళ్ళి ప్రోగ్రెస్ కార్డ్ పట్టరా. వెనకాలే పెట్టుకొని అడుగుతున్నా ఏంటో పిచ్చున్నాను. చేతిలోనే ఉంది నాన్న, అటు చూస్తాయి. ఏంట్రది? ఏంటిది? ప్రోగ్రెస్ కార్డు కల్. ఏంట్రా 36 వచ్చాయి? మరి పాస్ మార్క్ 36 కదా నాన్న. పాస్ మార్క్ అంటే ఒక సబ్జెక్ట్ రావాలి, అన్ని కలిపి కాదు. అయ్యో నాకు తెలియక అలాగే చదివాను నాన్న. చెప్పరా. తర్వాత ఏమండి చెప్పట్లేదు, ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నావా? అంటే అంటే అనుకున్నాను నేను. లెగు 1 2 3 చెప్పు. తర్వాత తర్వాత నాకు ఈ రెండో వస్తే రావట్లా. చూసావా ఎలా తయారాడు? చూడలేదండి. ఏం చేసావు? విన్నా. నువ్వు చూడవేను. చిన్నప్పుడు 2 దెబ్బలు అయిపోతే పెద్ద ఎలా తయారవుతాడు? ఏనన్నా మీ నాన్నకి వేయలేదు మీ నాన్న నిన్ను? ఏంట్రా మా నాన్న
కూర్చో మంచి పద్యం ఏం చెప్పుకోని. చిట్టి చిలుకాక్షమమా కులుకా కుశలమా. చిలక చిట్టి చిలక కుశలమేట్రా. చిట్టి చిలక అమ్మ కాదు నాన్న పుట్టాడా. చూసావే ఎంత వరుస తేడాడు. చూడలేదండి. నువ్వు ఇంకో గంట వరకు నాకు కనిపించారా నరికి పోగొట్టేస్తాను. అమ్మాయి వెళ్ళారా? వెళ్ళిపోయారండి. ఇంకా చూస్తారా రా. గారు అస్తమాట్ల అమ్మగారు తిడుతూ ఉంటారు. ఏం చేయనే నీతో స్పెండ్ చేయాలంటే ఏదో డ్రామా చేయాలి. ఆ ప్రెస్టేషన్ చూపిస్తే గంట బయటకు వెళ్తారు మనం హ్యాపీ స్పెండ్ చేయొచ్చు. మా మెడ చూసారా ఎంత ఖాళీగా ఉందా. అర్థమైంది ఊరుకోగా. నాకు కొంచెం టైట్ లూజ్ అయిపోయింది. ఏం టెన్షన్ పడకే. మీ అమ్మగారు పోయిన తర్వాత నగలు ఆస్తి మొత్తం మనకే. 2 రోజులు చూసి విషంలో పాయిజన్ కలిపి ఇచ్చేస్తా. అదే తాగి చచ్చిపోద్ది. ఆయన తీసుకెళ్ళి ఏ అనాథాశ్రమంలో జాయిన్ చేసేద్దాం అంతే. తర్వాత మన ప్రతిరోజు మందే. ఏం చేస్తున్నారు కదా? మొత్తం తీస్తున్నాను నాన్న. ఏం తీస్తున్నావు? మీదే. ఏంటి? సినిమా. ఏ సినిమారా? ఎంతసేపు చేసావు కదా నాన్న. రికార్డ్ చేసావా? అవును నాన్న. అమ్మా చాక్లెట్ కావాలా? ఇగో చాక్లెట్ తీసుకో. అమ్మకి చెప్పద్దే. చెప్పండి నాన్న. చూపిస్తానంటే. చూపిస్తా. ఏమైంది బాబు? ఏమైందండి? నాన్న కొట్టున్నాను. ఏమైందండి? నువ్వు లోపలికి పని చూసుకో. లోపలికి పని చూసుకో. నువ్వు అదే మాట కొంచెం ప్రేమగా చెప్పు. ఏంటి ప్రేమగా చెప్పేది? ఏమైందండి? కొంచెం ప్రేమగా చెప్పు. లోపలికి వెళ్ళి పని చూసుకో. కొంచెం లోపలికి వెళ్ళి పని చూసుకో అమ్మా. మీ ఇంత ప్రేమ. ఒక వీడియో మీ పర్ఫార్మెన్సే మార్చేస్తుంది. ఏంట్రా ఏంట్రా అమ్మా నానా ఇప్పుడు నీకు 100 రూపాయలు ఇస్తానమాట. ఈ 100లో నువ్వు తీసుకో. ఈ 100లో నువ్వు సగం తీసుకో. నాకు సగం ఇస్తే నీ దగ్గర ఎంత ఉంటది? సగం సగం ఉంటుంది అన్న. సగం సగం ఉంటుందా? బాగా చెప్పాడండి. చాలా బాగా చెప్పాడు కదా. అన్ని నీ పోలికలే అన్న. ఇప్పుడు చెప్పండి అన్న. సగమే సగం ఉంటుంది ఇంకేమో. అంతేరా నువ్వు చెప్పిందా? అమ్మకి చెప్పండి కరెక్ట్. లోపలికి పని చూసుకో. చంపేస్తా. అదేనా మీ అమ్మ నిన్ను ఇద్దరు కలిపి చంపేస్తాను. అర్థమైందా? నాన్న ఏం లేదు నాన్న. వీడియో గిడియో ఏం తీయలేదు. నేను తీయలేదా? తీయలేదు. చాలా టెన్షన్ పడ్డా. వీడియో తీయలేదట. మన లోపలికి వెళ్ళిపోదాం. నాన్న నువ్వు మారవా? నువ్వు మారవా నాన్న? నాన్న నాగబాబు గారు ఏమన్నారు? క్లైమాక్స్ లో కొట్టకూడదు అన్నారు. నాగబాబు గారు ఇప్పుడు కొట్టచ్చా? నాన్న తప్పు కదా నాన్న. అమ్మ లేనప్పుడు ఇలా కంట్లో నలసలు తీయకూడదు. తెలుసు కదా నాన్న? తెలుసా? తెలుసా నాన్న? ఇంట్లో నలసలు అంటే జాగ్రత్త అండి. జాగ్రత్త. కంట్లోకి వెళ్ళిపోతే తీసుకోవచ్చు, కానీ ఒంట్లోకి వచ్చేస్తే చాలా కష్టం. బాగుంది. థ్యాంక్ యూ సార్. ఆ వీడియో తీయటం హైలైట్. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది. రోజా గారు సినిమా టైటిల్ గుర్తొచ్చింది, కొడుకు దిద్దిన కాపురం. అబ్బో నిజంగా బాగుంది, చాలా బాగా అనిపించింది. సో టీమ్ కళ్యాణ వైభోగమే. శ్రీను గారు చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మేడం. మీరు చాలా పెద్ద యాక్టర్ అవుతారండి ఏదో ఒక రోజు డెఫినెట్ గా. థ్యాంక్ యూ మేడం. అవినాష్ గారు మామూలుగా ఎవరన్నా కొడుతుంటే నాకు పెద్దగా నచ్చదు, కానీ కొడుతున్నప్పుడు మీరు ఇచ్చిన రియాక్షన్ హిలేరియస్. ఒకసారి చేయరండి ప్లీజ్. ఏంటి నీ కోపడుతున్నారే? మీరు కోపానికి రొమాన్స్ పత్తి తేడా తెలియదు కదండి. వెరీ వెరీ గుడ్, ఎక్సలెంట్. శౌర్య
నాకు బాగా నచ్చింది నిజంగానే. నేను ఇప్పుడు ఆడపిల్లని కొట్టడం నాకు నచ్చదు. సో అలాంటిది చూస్తున్నప్పుడు నాకు చాలా ఇంకా కొంచెం సేపు కొడుతుంటే ఎప్పుడు కొడతారా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఇంత నవ్వి నేను చాలా రోజులు అంటే ప్రతిరోజు నవ్వుతాను అనుకుంటే, కానీ ఇంత పడి నేను నందిని రెడ్డి గారితో నవ్విన మాత్రం ఈ రోజే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్లీ స్పీకింగ్ నాకు ఇక్కడ రెండు ఇంత నొప్పి వస్తుంది అంత నవ్వని తెలుసు.